కార్యకర్తల్ని యూజ్లెస్ ఫెలోస్ అనడం, మీ అందరి మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం అనడం. ఒక్కరి కోసం మీరు నినాదాలు చేస్తే మేమంతా ఎందుకు వచ్చాం, చెత్తోడవడానికి వచ్చామా అని చెప్పి కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రెసిడెంట్ అయినా. అంటే ఈ వీడియో మనం ఎందుకు మాట్లాడుకోవాలి, అసలు దీని గురించి ఏంటి పెద్ద చర్చ అంటే, కార్యకర్తలు ఎందుకు వస్తారు, అభిమాన నాయకుడి మీద అభిమానంతో వస్తారు. వచ్చినప్పుడు నినాదాలు చేస్తారు. అతని కోసం ఒక్కడి కోసమే నినాదాలు చేస్తారా, మా కోసం చేయరా? చేయరు. ఎందుకంటే వాళ్ళు మీ అభిమానులు కాదు. ఆయన అభిమానులు వాళ్ళంతా కర్ణాటక బెంగళూరులో జరిగినటువంటి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం లేదా కాంగ్రెస్ సంకల్ప సమావేశం ఏదైనా అనొచ్చు. ఈ మీటింగ్లో అక్కడికి వచ్చిన కార్యకర్తలు డీకే శివకుమార్కి అనుకూలంగా నినాదాలు చేసి అరుస్తుంటే మల్లికార్జున ఖర్గే గారికి కాస్త మండింది. యూజ్లెస్ ఫెలోస్, మీ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం, పెచ్చపెచ్చకుందా తమాషా, ఆయన ఒక్కడి కోసం అరుస్తారా అంటే మేము ఎందుకు వచ్చిన వీడికే, మా గురించి అరవరా అంటే ఆయన ఇన్నర్ ఫీలింగ్ అది. ఆయన ఒక్కడి కోసం మీరు నినాదాలు చేస్తే మేమంతా పని లేక వచ్చాం, వాడికే కార్యకర్తల మీద యాక్షన్ తీసుకుంటాం జాగ్రత్త అని చెప్పి గట్టిగా వారికి. నాకు ఎందుకో ఇది ఆయన మీద నినాదాలు చేసిన దానికంటే మీకోసం చేయలేదని బాధ అనిపించింది. మీకోసం చేయలేదంటే మీకు అభిమానులు లేరేమోనండి. సరే, ఇది ఒక పాయింట్. నాకు 58 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఏది ఖర్గే గారికి. ఈ అనుభవంలో ఎంతో మంది కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇది ఎవరైనా చెప్పేమాట. కానీ నేనేమన్నారు తెలుసా, అలా జాయిన్ అయ్యి వెళ్ళిపోయారు, కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేదు, కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆదుకోలేదు, కాంగ్రెస్ పార్టీయే కార్యకర్తలను ఆదుకుందన్నారు. ఏమంటే అట్లా చెబితే కార్యకర్తలు ఏమైనా పనిచేస్తారా? రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకుపోయేదే కార్యకర్తలు, పార్టీని నడిపించేదే కార్యకర్త. పదవి అనే పల్లకిని మోసేది కార్యకర్త. ఆ పల్లకిలో కూర్చుంది మీరు. ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఈరోజు కార్యకర్తల భుజాలు వాపెక్కితే మీరు ఆ పల్లకిలో కూర్చోగలిగారు. పార్టీని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళింది కార్యకర్త. ఏ పార్టీ అయినా సరే, నేను నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ కావచ్చు, ఆప్ కావచ్చు, జాతీయ పార్టీలైనా రాష్ట్ర స్థాయి పార్టీలైనా ఏదైనా కానీ పార్టీని నడిపించేది కార్యకర్తలే. కాదంటారా నా మాట? అవునంటారా? పార్టీలో కార్యకర్తలు లేకుండా పార్టీ ఎలా ముందుకు పోతుంది? ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు వచ్చారు, వెళ్ళిపోయారు, పార్టీయే వాళ్ళకి మేలు చేసింది అంటున్నారు. ఏం మేలు చేశారండి మీరు? కాంగ్రెస్ పార్టీలో ఎదిగి గొప్ప నాయకులైనటువంటి వ్యక్తులను చూపించండి. వారసత్వ రాజకీయాలు కాకుండా స్టేట్ రాజకీయాలు వదిలేసేయండి. జాతీయ రాజకీయాల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం ఉంది సామాన్య కార్యకర్తలకి? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు శశిధరూర్ గారు లాంటి వాళ్ళు బీజేపీ పార్టీకి ఉన్న క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. బీజేపీ పార్టీ కార్యకర్త నేల మీద కూర్చుంటే ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చున్నాడు, ఈరోజు ఆ నేల మీద కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యాడు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా మీరు అలా అవకాశం ఇచ్చారా? మన్మోహన్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రులుగా పనిచేసిన వ్యక్తులకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? ఒక్కసారి చెక్ చేసుకో. మన్మోహన్ సింగ్ గారు మీరు చెప్పిన మాటే వినాలి. లాల్ బహదూర్ శాస్త్రి ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ప్రధానమంత్రి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయకుండా హైదరాబాద్ పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ పార్టీలో పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ గారి ఫ్యామిలీ ప్రధానమంత్రి అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళు అయితే అలా పరిస్థితి అంటే అందరికీ తెలుసు. వేరే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో కూడా మీ అందరికీ తెలుసు. పార్టీ తరపు నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి వాళ్ళ కుటుంబంలో లేనప్పుడు వేరే వారిని తెర మీదకు తీసుకొచ్చి, అది కూడా తోలుబొమ్మ, వెనకుండి ఆడిస్తారు, ముందుండేది మాత్రం తోలుబొమ్మ. ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి చేతిలో ఉంటుంది? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? సంతకం మాత్రమే ప్రధానమంత్రి పెడతాడు. జరిగేది మొత్తం ఎలా జరుగుతుందో ఖర్గే గారికి 58 సంవత్సరాల అనుభవంలో తెలీదా? పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఏంటో ఈ 58 సంవత్సరాల అనుభవజ్ఞుడికి తెలీదా? లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పదంగా చనిపోయారు. ఏం జరిగి ఉంటుందని ఖర్గే గారికి తెలీదా? తెలియకుండానే మాట్లాడుతున్నారంటారా? తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ కట్టప్ప ఖర్గే గారు, అందుకని ఆయన అలా మాట్లాడు. పైగా బీజేపీ పార్టీ కార్యకర్తలకే ఎక్కువ చేసింది, కార్యకర్త అసలు పార్టీకి ఏం చేయలేదండి అని అనలేదు. బీజేపీ పార్టీ కాదు, ఈవెన్ ఏ పార్టీ అయినా సరే అనదండి అలా. ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అలా అనలేవు. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. బండికి చక్రం లాంటి వ్యక్తులు కార్యకర్తలు. బండి అనే పార్టీని ముందుకు నడిపించేది వాళ్ళు. కానీ ఇక్కడ కార్యకర్తలకు విలువ లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది కార్యకర్తలు అంటున్నారు. నేను గతంలో కూడా ఎన్నాళ్ళు మోయాలి గాంధీలని
ఒక వీడియో కూడా చేశాను. చూడని వ్యక్తులు ఎవరైనా ఉంటే చూడండి, చూసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్. ఈ కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు నశించాలి, కష్టపడే వ్యక్తులు పార్టీలో అభివృద్ధిలోకి రావాలి, కష్టపడతాడు అనుకున్న వ్యక్తికి కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు అవ్వాలి, ఒకవేళ వాళ్ళు పదవుల్లో ఉంటే స్వతహాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకు ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, లేదా అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని అధికారంలో మాత్రమే మీరు ఉంటారు, మొత్తం కథ నడిపేది మేమే అన్నట్టు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు నశించిపోవాలని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ నేను చాలామందితో మాట్లాడాను, వాళ్ళ అభిప్రాయాలు కూడా అదే. బీజేపీ పార్టీకి వారసత్వ రాజకీయాలు ఉండవు. ఎల్కే అద్వానీ గారి వారసులు ఎవరండి బీజేపీ పార్టీలో ఇప్పుడు ఉన్నారు? ఏమైనా కీలక పదవుల్లో? వాజ్పేయి గారి వారసులు ఎవరైనా కీలక పదవుల్లో ఉన్నారు? లేరు, ఉండరు. ఎందుకంటే వాళ్ళు రాసుకున్నటువంటి సిద్ధాంతం అది, దేశం కోసం ధర్మం కోసం అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే దేశం కోసం ధర్మం కోసం కాదు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడానికి, హిందూ ధర్మాన్ని ఎలగొట్టడానికి మేము ఈ దేశంలో అధికారంలోకి వస్తాం అంటున్నాం. సో దానివల్ల ధర్మం అనేది దేనితో ముడిపడి ఉంది అనే అంశాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మండిపడ్డం ఏంటి? అలా మండిపడితే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందేమో అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రేపు ఎలక్షన్స్ జరిగితే భవిష్యత్తులో ఏం జరిగిందో తెలియదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వేరే పార్టీలోకి జంప్ అయిపోతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే ఇండి కూటమిలో భాగమైన పార్టీలు కూడా వాళ్ళతో విభేదించి పక్కకు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దెబ్బేసి బయటకు వస్తుంది. తమిళనాడులో డిఎంకే పార్టీని వదిలేసి గాలికి వెళ్ళిపోయి టీవీకీలో జరిపింది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ యొక్క భావజాలం అని చాలామంది ఖర్గే గారి మాటలకి, అలాగే ఖర్గే గారి అబ్బాయి ప్రియాంక్ ఖర్గే, ఇది కర్ణాటకకి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు అనుకుంటా, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం, బీజేపీ పైన మాట్లాడడం చేస్తున్నారు. వీళ్ళ అజెండా బీజేపీని టార్గెట్ చేయడం మామూలుగా అనుకుంటే కానీ వాళ్ళ చేయట్లా, ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసే పీపుల్, మెజారిటీ పీపుల్ ఎవరు? ముస్లిమ్స్ లేదా ముస్లిం సంస్థలు. ఆ సంస్థలకు ఆపోజిట్ ఏంటి? హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్. సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. అది కూడా వాళ్ళ పతనానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. బీజేపీని వ్యతిరేకించాలి రాజకీయ పార్టీ, కానీ వీళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఫ్యూచర్లో ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఖర్గే గారు కాస్త ఆగ్రహంగా మాట్లాడి టెన్షన్ పడిపోయి కార్యకర్తలను తిట్టేశారు. దీని మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.